2009లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ 5గురితో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ నుంచి ప్రభుత్వం ఏమని నివేదిక కోరిందంటే, దళిత కులాల నుండే ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనే నివేదికను కోరింది. మరి 5గురిలో ఒక్కరు మాత్రమే ఎస్సీ, మిగతా 4 ఎస్సీ కులాలకు సంబంధం లేని వ్యక్తులు. అయితే ఈ 4 కూడా శ్రీమతి ఐఏఎస్ ఆశాదాస్ గారితో విభేదించి దళిత కులాల నుండి ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని నిర్ణయం ప్రభుత్వానికి ఇస్తారు. ఐఏఎస్ ఆశాదాస్ గారు నిజమైన ఎస్సీ ఆమె కాబట్టి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 9 పేజీల లెటర్ను ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. అందులో ఏముంటుందంటే, దళిత కులాల నుండి వేరే మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకము, నిజమైన ఎస్సీల యొక్క హక్కులను కాలరాస్తుంది.